పెసరట్టు తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఉప్పు, జీలకర్ర. ఇవి మొత్తం 5 రకాల పప్పులండి. ఇందులో నేను పెసలు, ఉలవలు, శనగపప్పు నానబెట్టానండి. 4-5 రకాల పప్పులు ఇవన్నీ. ఈ శుభ్రంగా కడిగినాను. ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండి, మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న పిండి అండి. పిండి బాగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించి కన్నం పెట్టుకోవాలి. సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ రండి. కొంచెం జీలకర్ర అంతా మిక్సీ చేసుకోవాలి, కలుపుకోవాలి మొత్తం. నూనె రాయాలండి. పెసరట్టు మనకు కావాల్సిన టైంలో పప్పులన్నీ కలిపి వేసానండి. చాలా బాగుంటుంది. చాలా హెల్తీ అండి పెసరట్టు. పెసరపప్పు ఒకటే కాదు, అన్ని పప్పులు వేసాను కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరట్టు రెడీ అయిపోయిందండి. హెల్దీ పెసరట్టు రెడీ అండి. దీని కొబ్బరి పుట్నాల చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పప్పులు 5-6 రకాల పప్పులు వేసి చేస్తానండి. చాలా బాగుంది.